అవును. ఆయన సైకో అంటే ఈయన రక్తం తాగే సైకో అని చెప్తున్నాడు, రక్త కోలా తాగే రాక్షసుడు అని చెప్తున్నాడు. కాకపోతే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా తిడుతున్నాడు అంతే. చాలా ఒకప్పుడు మనం కూడా చాలాసార్లు అనుకున్నాం చంద్రబాబు గారి ప్రసంగం అంటే గంటలు స్పీచ్ ఇస్తానే ఉంటాడు, ఎవరికి అర్థం కాదు అని, అంటే అంత వేలెత్తు చూపేలాగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయేలాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పద్ధతి మిస్ అయ్యి లైన్ దాటి మాట్లాడుతున్న మాటలు ఏజ్ వల్ల వస్తున్నది అంటారా, లేదంటే అధికారం కోసం అధికారం చేజారిపోతుందేమో అనే ఫ్రస్ట్రేషన్లో వస్తున్న మాటలు? ఇక్కడ జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడుతున్నాడు, అది మీరు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. జగన్ రెచ్చగొడుతున్నది ఎవరా? రెచ్చగొట్టడు. జగన్ ఏంటి ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఆశిస్తారంటే, ఇప్పుడు పద్దాకా మనమే ఉన్నాయండి, ఇవాళ ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంతే కదా, మధ్యలో న్యూస్ అనేటువంటి ఆప్షన్ చెంచాడు ఉంది, చిన్న పార్ట్ అంతే, చిన్న పార్ట్, దాన్ని మనం ట్రై చేసాం. ఇది ఈ ప్రపంచం ఎంత, ప్రపంచం చాలా పెద్దది, కానీ అందులో న్యూస్ ప్రపంచం చాలా చిన్నది, అది చాలా చిన్నది, అతి చిన్నది, చాలా చిన్నది. మనం దాంట్లో ఈస్తున్నాం. కానీ ఏడ్చేవాడు ఎట్లా ఉంటది, అదే మనం కోర్టులోనూ లేకపోతే